హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మళ్ళీని. ఈరోజు సింపుల్ రెసిపీ అదేంటంటే చికెన్ ఫ్రై. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే చూస్తాము. పెనం పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 లవంగాలు, 2 పట్ట, ఒక బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ నున్నగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా కచ్చాపచ్చానగన్నా కొట్టుకోవచ్చు. మేమైతే కచ్చాపచ్చగా దంచుకున్నాము మిక్సీలోనే. అది వేసుకొని బాగా వాసన పోయేదాకా, పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మళ్ళీ చికెన్ని బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకపెట్టాలి. ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా వచ్చి బాగా చికెన్ మెత్తగా ఉడుకుతుందండి. మెత్తగా ఉడికిన తర్వాత నీళ్ళంతా ఇమిడిపోయాక పొడిలు ఏమైనా వేసుకోవాలి. వాటర్లో వేయకూడదు, ఎందుకంటే వాటర్లో వేస్తే పచ్చివాసన వస్తుంది. ఆ నీళ్ళంతా ఇమిడిపోయిందంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి పొడులు వేసి ఫ్రై చేస్తే బాగుంటుందండి. ఇప్పుడైతే బాగా ఇమిడిపోయింది, కింద నీళ్ళు మొత్తం పోయిందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా పొడి వేసి బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఉతారుగా వేసుకుంటున్నాను, కొద్దిగా ఉంది కాబట్టి. మీరైతే 1 స్పూన్ వేసుకోండి. 2 స్పూన్స్ మిరప్పొడి వేసుకోండి. కారం, ఎర్ర మిరప్పొడి అయితే 1 స్పూన్ వేసుకోండి, చాలా కారంగా ఉంటుంది కాబట్టి. అన్ని మిక్సింగ్ మిరప్పొడి అయితే 2 స్పూన్లు వేసుకోండి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. అడుగు మాడనీయకుండా అప్పుడప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. వేసి బాగా ఫ్రై చేయాలండి, పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలండి. ఊరికి అలా వేసి ఫ్రై చేస్తే మిరప్పొడి వాసన వస్తూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి, కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు అంటుకుంటుంది. చూడండి, నాకైతే కింద కొంచెం బ్లాక్గా అయిపోయింది. కలుపుతూ ఉండాలి, వదిలేసామంటే బ్లాక్ అయిపోతుంది కిందంతా. అందుకని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మిక్స్ చేసుకుంటూ బాగా ముక్కల్ని మెత్తగా ఉడకనించేలా, సాల్ట్, కారం బాగా పట్టించేలా బాగా ఫ్రై చేసుకోవాలండి. నా ఛానల్లో ఫస్ట్లో వీడియోస్లో నాకు ఎడిటింగ్ తెలియదన్నాను కదా, ఇప్పుడు కొద్దిగా నేర్చుకుంటున్నాను. అయినా నా ఛానల్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. మీ యొక్క ఒక్కొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఇంకా చాలా వీడియోస్ డిఫరెంట్గా చేస్తానండి మీకోసము. మీ ఈ యొక్క లైక్ అనేది నాకు ఎంతో అవసరము, సబ్స్క్రైబ్ కూడా అంతే అవసరం అండి. చాలా వీడియోస్ ఇంకా రాబోయే దాంతో డిఫరెంట్గా చేసి చెప్తాను, వీడియోను పెడతానండి. ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఒకరోజు షేర్ చేసుకుంటాను, కైన్మాస్టర్ యాప్లో ఎలా ఎడిట్ చేయాలనేది. తర్వాత కరింపాకు, కొత్తమల్లి వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొత్తమల్లి వేసి కొంచెం ఫ్రై చేసుకోండి బాగా, ఆయిల్లో చికెన్కి బాగా పడుతుందన్నమాట. తర్వాత లాస్ట్లో కూడా కొద్దిగా పచ్చిగా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అనేది. పైన బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం 5 మినిట్స్ అలానే ఉండించండి, ఎందుకంటే ఆ ముక్కలకు అనేది అన్నీ పట్టాలి కాబట్టి మసాలాసు. అందువల్ల నేనైతే మీరు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేశారంటే నాకు ఎంతో ఆశ అండి, చాలామందికి హెల్ప్ చేయాలనేసి. నేను నా వల్ల అయినంత వరకు చిన్న హెల్ప్ చేయాలనుకుంటున్నాను అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్